గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. దిష్టిపై దుమారం, నేతల యొక్క డైవర్షన్ పాలిటిక్స్. నా ఛానల్ని ఆదరిస్తున్న నా వ్యూయర్స్కి అందరికీ నా శుభాభివందనాలు. కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటల పరిశీలనకు వెళ్ళిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కొబ్బరి తోటలను చూసి, ఆ కొబ్బరి తోటలను పరిశీలించి, వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి బాధతో కొబ్బరి తోటలకు దిష్టి తగిలింది అని ఒక కామెంట్ చేశాడు. అది ఏదో బాధతో ఆ కామెంటు పవన్ కళ్యాణ్ ఎంతో బాధతో చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలకు ముందు కొంచెము తెలంగాణ నేతల గురించి కొన్ని ప్రస్తావనలు చేశాడు. అంతేగాని ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయలేదు. కానీ ఇంకేముంది, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసే నేతలకు ఒక ఆయుధము దొరికినట్లయింది. ఎవరికి వారు వాళ్ళ పరిధిలో తెలంగాణ వ్యాప్తంగా అధికార పక్షము ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే దాని చేతిలో ఉన్న ఆయుధము ఒకటే, తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడం. ఆ తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్టకట్టలేదు. అందుకే ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళు అనేసేసి, ఆంధ్రోళ్ళు అనేసి ఆంధ్ర ప్రాంత ప్రజల మీదనే వాళ్ళు ఎప్పుడూ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాఖ్యలు ఈనాటివి కాదు. ఇంతకుముందు గత ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారు, ఇంతకు ముందే చాలా ఏళ్ల క్రితమే కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి కోనసీమనే వాడుకున్నారు. మా నీళ్లతోనే కోనసీమ పచ్చగా ఉంది, వాళ్ళు లాభపడ్డారు, మేము నష్టపోయాము. కృష్ణా గోదావరి జలాల ద్వారానే కోనసీమ పచ్చగా ఉంది అన్నారు. కృష్ణా గోదావరి నీళ్లు తెలంగాణవి కాదే, తెలంగాణ మీదుగా పారుతోంది, అక్కడ జీవనదులు కావవి. గోదావరి నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి సముద్రంలో కలవడానికి కోనసీమ ప్రాంతం మీదుగా రాజమండ్రి దగ్గర సముద్రంలో కలుస్తుంది. అక్కడ నేల బాగా స్వభావం మంచిది కాబట్టి ఆ ప్రాంతంలో పచ్చగా కొబ్బరి చెట్లు పచ్చగా ఎదిగాయి. అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు కేసీఆర్. వాళ్ళ నీళ్ళట గోదావరి నీళ్లు. ఆ మాటలకు కొనసాగింపుగా హరీష్ రావు ఒకడు. కోనసీమ ప్రాంతంలో 3 పంటలు పండుతున్నాయి, మాకు కష్టాలు అనేసి కోనసీమ ప్రాంతం మీద విమర్శలు. ఆ విమర్శలు అప్పుడెప్పుడో చేసినది గమనించే ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి ఎవరిదో దిష్టి తగిలింది అనేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇంకేముంది, వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు, స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలి, గెలుపొందాలి అని ఈ వ్యాఖ్యలను ఒక సాకుగా తీసుకున్నాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం మొదలుపెట్టారు, విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ సినిమాలో తెలంగాణ వ్యాప్తంగా ఆడనివ్వరట. ఇక పరకాల ప్రభాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాళ్ళు కూడా రగిలించడము మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ 2 పార్టీలకు అక్కడి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం ముఖ్యము కాబట్టి ఇది అవకాశంగా తీసుకునేసి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడము, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడము. కనీసము అక్కడ నేతలనైనా చూసి నేర్చుకుంటే బాగుంటుంది మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ. అక్కడ అధికార పక్షము ప్రతిపక్షము
ఒకే మాట మీదనే ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. అంటే మన ఆంధ్ర ప్రాంత ప్రజలపైన దాడి చేయడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఏదో ఒక సాకు దొరకాలి. అసలు ఎప్పుడూ కూడా ఆంధ్రోళ్ళు, ఆంధ్ర ప్రాంత ప్రజలు అని ఎప్పుడూ కూడా తెలంగాణ నేతలు ఆంధ్ర ప్రాంత ప్రజలపైన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. ఆ మధ్యన హరీష్ రావు విద్యుత్ శాఖలో ఆంధ్ర అధికారులు ఉన్నారు అని అక్కడి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేశాడు. ఇప్పుడు కనిపించిందా ఆంధ్ర అధికారులు అక్కడ ఉన్నారు అని? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోనే ఉంది కదా, అప్పుడేం చేశారు? కేవలం వీళ్ళకి అక్కడి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందడమే ముఖ్యము. మరి తెలంగాణ నేతలు అలాగుంటే ఈ విషయంపై మన ఆంధ్ర ప్రాంత నేతలు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎందుకు స్పందించడం లేదు? వైఎస్ఆర్ పార్టీ, ఈ పార్టీకి ఆంధ్ర ప్రాంత అభివృద్ధి అంతగా నచ్చదు. ఈ దిష్టి వివాదం విషయంలో వైఎస్ఆర్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రావడం పోయి తెలంగాణ నేతలకి మద్దతుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పేరున నాని గాని అంబటి రాంబాబు గాని ఈ దిష్టిని ఒక వివాదంగా వాళ్ళు మలుస్తున్నారు. కానీ ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నారు అనేసి జ్ఞానము వాళ్ళు ఇక్కడ గమనించడం లేదు. మరి ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు అని అతని సదభిప్రాయాన్ని వైఎస్ఆర్ పార్టీ నేతలు పరిగణలోకి తీసుకోవడంలే. వాళ్ళకి కేవలము ఇక్కడి నేతలపైన విమర్శలు చేయడమే, అంతేకాని ఆంధ్ర ప్రాంత అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. కనీసము ఇంత రాద్ధాంతము తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆంధ్ర ప్రాంత నేతలు ఒక్కరు కూడా స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేమిటి? ఇక్కడ నేతలు అతనికి మద్దతుగా, ఇక్కడ మనకి మంత్రులు ఉన్నారు, నేతలు ఉన్నారు, అధికార పక్షం ఉంది, ప్రతిపక్షం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరైనా ఈ విషయంలో మద్దతుగా నిలవడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెలంగాణ ప్రజల మీద ఏ విమర్శలు చేయలేదు. తెలంగాణ ప్రాంత నేతలపై విమర్శలు చేశాడేమో కానీ తెలంగాణ ప్రాంతం అంటే నాకు ఎంతో ఇష్టము, నేను పుట్టి పెరిగింది అక్కడే అని తెలంగాణ ప్రాంత ప్రజలపై సమయం వచ్చినప్పుడల్లా కూడా ఆయన తన సదభిప్రాయాన్నే వెల్లడిస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూనే ఉంటాడు. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసే ఈ నేతలే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలను, ఆంధ్ర ప్రాంత ప్రజలను అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలను, ఆంధ్ర ప్రాంత ప్రజలను వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం విడదీసే మాట్లాడుతున్నారు. అక్కడైతే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడితే కానీ వాళ్ళ పబ్బము గడవదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా తెలంగాణ సెంటిమెంట్ను ఏదో విధంగా రగిలించేదానికే చూస్తూ ఉంటుంది. అదే అవకాశాన్నే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అందిపుచ్చుకునేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ ముఖ్యము. మరి అక్కడి ప్రాంత ప్రజలు అలాగుంటే మన ఆంధ్ర ప్రాంత ప్రజలు కనీసం ఈ విషయంలో స్పందించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడితే బాగుంటుంది అనేసి ఇక్కడ నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. నా ఈ అభిప్రాయం మీకు నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే ఫ్రెండ్స్.